నందు నేను ఆఫీస్కి వెళ్తా. మర్చిపోవద్దు, ఈవినింగ్ బయటికి వెళ్ళాలి, త్వరగా వచ్చేయండి. నువ్వు రమ్మని చెప్పాక నేను మర్చిపోతానా? సరే, జాగ్రత్త. సరే. రే ఏంట్రా ఇంత మార్నింగ్ వచ్చావు? కొంచెం మాట్లాడాలరా. సరే, మీరు మాట్లాడుతుండండి, నాకు కిచెన్లో కొంచెం వర్క్ ఉంది. ఏమైందిరా? రోజు రోజుకి ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుండలేదురా. నా వైఫ్కి నాకు ప్రతిరోజు గొడవలే. మళ్ళీ ఏమైనా ఇవ్వట్లేదా అంటే అన్నీ ఇస్తున్నా, డబ్బు, నగలు, బంగారం, ఏది కావాలంటే అది. అయినా సరే ప్రతిరోజు గొడవలు అవుతున్నారా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అన్నయ్య ఒక్క నిమిషం. ఏమండి, ఈ చట్నీ టేస్ట్ చూడండి. చాలా బాగుంది. అయినా నువ్వు చేశాక నన్ను టేస్ట్ చేయమని అడగాల? చాలండి. అన్నయ్య మీకోసం ఇడ్లీ చేస్తున్నా, తినేసి వెళ్ళాలి, సరేనా? సరే అమ్మా. నాకన్నా ముందే పెళ్ళయిందిరా మీకు, అయినా సరే చాలా హ్యాపీగా ఉన్నారు. నాకే ఎందుకు ఇలా? ఎందుకంటే నేను నా పిల్లంకి విలువైన డబ్బు, నగలు, బంగారం ఇవేమి ఇవ్వనురా. వీటికన్నా ఎంతో విలువైన టైంని ఇస్తాను. రోజంతా కష్టపడి వచ్చినా సరే ఒక్క గంటైనా తనతో టైం స్పెండ్ చేస్తాను రా. డబ్బు, నగలు, బంగారం ఇవేం కావాలనుకునే అమ్మాయిలు ఉండరని నేను చెప్పను, ఉంటారు. కానీ వాళ్ళకన్నా ఎక్కువగా ఈరోజు మా ఆయన నాతో హాయిగా కబుర్లు చెప్తే బాగున్ను, నాతో కలిపి భోజనం చేస్తే బాగున్నా అని అనుకునే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారా. నువ్వు నీ వైఫ్కి అన్నీ ఇచ్చాను అంటున్నావు, ఒక్కసారి నీ టైంని ఇచ్చి చూడు, తనలో మార్పుని నువ్వే చూస్తావు. సరే బావా. నాకు తెలిసినంత వరకు ఒక అమ్మాయి డబ్బులు, నగలు, బంగారం కన్నా వాళ్ళ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడాన్ని ఎక్కువ ఇష్టపడతారండి. టైం ఇస్తున్న వాళ్ళైతే ఓకే, ఇవ్వని వాళ్ళు ఒక్కసారి టైం స్పెండ్ చేసి చూడండి, వాళ్ళల్లో మార్పుని మీరే చూస్తారు.